ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా అబ్బాయిలు కూడా అమ్మచ్చా? ఎవరైనా అమ్మొచ్చు. నేను అదే చెప్పాను, ఎవరైతే వీధులు తిరుగుతూ వాళ్ళు ఒక చిన్నగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, 20,000 30,000 ఉంది అనుకోండి, 30,000 మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇవన్నీ పట్టుకెళ్ళి ఈజీగా బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎంతకు అమ్మచ్చు అన్నయ్య? ఎంతకంటే మన దగ్గరకు వచ్చేసి ప్రింటెడ్ సారీస్ వచ్చేసి 99 రూపాయలని స్టార్టింగ్ రేటు. ఎలాగా తెలిసిందే, 99 రూపాయలకి ఏంటంటే సారీతో పాటు బ్లౌజ్ పీస్ అనేది రాదండి. 125 రూపాయల నుంచి మన దగ్గర సారీతో పాటు బ్లౌజ్ పీస్ అనేది స్టార్ట్ అవుతుంది. 125 రూపాయలకి పట్టుకెళ్ళి ఏవి కాకపోయినా మీరు 300కి ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. 200 సారీ ఇది మీరు ఈజీగా ఏమి కాకపోయినా 300కి అమ్మినా సరే 300-350కి ఈజీగా అదే చెప్తున్నాను కదా, మీరు 400 చెప్పుకొని 350కి ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే రోడ్డు మీద ఎవరైతే అమ్మాలనుకున్నారో వాళ్ళు, రోడ్డు మీద ఎవరైతే అమ్మాలనుకున్నారో వాళ్ళకి ఏం ఖర్చులు లేవు. ఇంట్లో నుంచి ఎవరు అమ్ముకున్నా వాళ్ళకి ఏం ఖర్చులు లేదు. లైట్ బిల్ కట్టాలా లేదా దుకాణానికి రెంట్ కట్టాలా ఏమీ లేవు. మీరు 200 సారీ 300కి అమ్ముకోండి, 100 రూపాయలు ప్రాఫిట్ లోనే ఉంటారు కదా. ఇన్వెస్ట్మెంట్ ఒక 50,000 పెట్టారు, 50,000 పెట్టారు, డివైడెడ్ బై 99, 50,000 పెట్టారంటే మీకు 505 చీరలు వస్తాయి. 99 రూపాయల సారీ పట్టుకెళ్ళారు, 99 రూపాయల సారీ పట్టుకెళ్ళారంటే 500 చీరలు వస్తాయి. అదే మీరు 200 రూపాయల సారీ పట్టుకెళ్లారంటే 250 సారీస్ వస్తాయి. 250 రూపాయల సారీస్ లోని మీకు వెరైటీస్ ఎన్ని వచ్చేస్తాయి? 250 సారీస్, అందులో మీకు వెరైటీస్, దాంతోపాటు కలర్ కాంబినేషన్, దాంతోపాటు మీకు బ్యాక్ ప్యాకింగ్, చైన్ బ్యాక్ ప్యాకింగ్. అన్న తెలంగాణలో కూడా చాలా మార్కెట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అప్పుడు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు కొనుక్కోవాలంటే అమ్మా, ఈ 199 రూపాయలు మీ సారీ చూసారు కదండి, మా ఫ్యాబ్రిక్ లో మా క్వాలిటీలోని వెయిట్ అంటే వెయిట్ ఇంకా చూడక్కర్లేదు. సారీ అనేది సూపర్ గా ఉంటాయి, సారీ ఫుల్ సైజ్ వస్తుంది. ఇదే సారీ మీరు తెలంగాణ ఆంధ్రాలో పట్టుకెళ్తే 250కి ఇస్తారమ్మా. నేను గ్యారంటీ కానీ సవాల్ విసురుతున్నాను నేను మార్కెట్ కి. 199 రూపాయలకి ఈ క్వాలిటీలో మీకు ఎవ్వరు ఇవ్వలేరు. ఒకసారి కలెక్షన్ చూడండి, బ్యాక్ ప్యాకింగ్ లో కూడా మీకు ఆర్టికల్ ఉంది, ఇవి కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే కొద్ది ప్రీమియం రేంజ్ ఉంటాయి, 400, 500, 600 ఆ రేంజ్ లో కావాలన్నా ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీకు 99 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయల కలెక్షన్స్ కావాలన్నా అవి కూడా ఉన్నాయి అనమాట. అంటే నేను అనేది ఏంటంటే ఇంట్లో ఉండి సారీ బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా, లేకపోతే షాప్ పెట్టి బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా? మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి చేశారంటే మార్కెటింగ్ అనేది మీరు కొద్దిగా తక్కువ అవుతుంది, మీకు మౌత్ మార్కెటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. షాప్ లో నుంచి చేశారంటే మార్కెట్ లో ఒక షాప్ తీసుకున్నారు అనేసి ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎక్కడికైనా కూరగాయలకి ఎవరికైనా కొనుక్కోవడానికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఓ మార్కెట్ లో ఒక షాప్ ఉందంటే షాప్ చూస్తారా, షాప్ ఉంది అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఉంటాయి అనేసి చూడొచ్చు. మీరు ఫ్లోరల్ థీమ్ లో ఇలా లీఫ్ ప్యాటర్న్ లో చాలా రకాలుగా అయితే మన దగ్గర ఆర్టికల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ కి వస్తున్నాయి, అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కి వస్తున్నాయి. ఇక్కడ ఎవరు కమిషన్ అవి తీసుకోరు కదా, మధ్యలో ఎవరు బ్రోకర్స్, కమిషన్స్, దళాలు ఎవరు లేరు, ఏజెంట్లు కూడా. మీరు చెప్తున్నాను కదమ్మా, మీరు ఒక 30,000 తీసుకెళ్లాలనుకున్నా మీకు ఇస్తాం మేము. మీరు ఒక 3 లక్షలు తీసుకోవాలనుకున్నా వాళ్ళకి కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఒక్క 30,000 అయినా 50,000 అయినా వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఈజీగా ఇవన్నీ పట్టుకెళ్ళి 99 రూపాయల సారీస్ పట్టుకెళ్ళండి, 150 రూపాయల సారీ పట్టుకెళ్ళండి, 200 రూపాయల సారీ పట్టుకెళ్ళండి, 250 రూపాయల సారీ పట్టుకెళ్ళండి. ఇలా మీరు వెరైటీస్ తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడండి, మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, మీరు మాకు సపోర్ట్లో ఉండండి, మీకు మేము క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తాం, మార్కెట్ కంటే చీప్ రేట్లో ఇస్తాం అనేసి బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు శ్రీకాంత్ అన్నయ్య అయితే వీడియో కోసం తీసుకొచ్చేసాను. ఏంటంటే అన్నయ్య మొన్న మనం వీడియోస్ చేసాం కదా, చాలా మందికి నచ్చింది వీడియో. అండ్ చాలా మంది ఇక్కడికి వచ్చి డైలీ వేర్ బిజినెస్ అది ఉంది కదా, శారీస్ అవి పట్టుకెళ్లారంట, చాలా బాగా సేల్ అవుతున్నాయి, వాళ్ళ పల్లెటూరులో బాగా క్లిక్ అయ్యాయంట. కానీ ఆ షాప్ లా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేశారు బిజినెస్ ని, షాప్ వరకు ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలని వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఓకే, ఏమంటున్నావు అంటే ఒక చిన్నగాను ఒక మహిళ ఇంటి దగ్గర నుంచి చేసిన బిజినెస్ ని షాప్ వరకు, ఒక దుకాణం వరకు ఎలా పట్టుకెళ్లాలో అలాగే ఎక్స్పాండ్ చేయాలో అనేసి నువ్వు నాకు క్వశ్చన్ వేస్తున్నావు. ఓకే, అయితే ఈ వీడియోలో మనం మొత్తం చెప్పేద్దాం. ఎవరైతే ఇంకొక మాట చెప్తాను, ఎవరైతే ఈ రోజులో ఏంటంటే లేడీస్ అయితే ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చమ్మా, ఇంటి దగ్గర నుంచి షాప్ వరకు బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయొచ్చు. బాయ్స్ ఉంటారు కొందరు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఊర్లో తిరిగేసి బళ్ళ మీద వాళ్ళు అమ్ముతూ ఉంటారు, సారీస్ అయినా, కుర్తీస్ అయినా, డ్రెస్ మెటీరియల్ అయినా, ఏదైనా సరే. వాళ్ళ కోసం కూడాను ఎవరైతే వాళ్ళు ఊర్లో తిరిగి వీధులు తిరిగి అమ్ముతూ ఉంటారో వాళ్ళు కూడా అక్కడి నుంచి ఒక చిన్న బిజినెస్ నుంచి వాళ్ళు పెద్దగా ఒక దుకాణం వరకు ఎలాగైతే బిజినెస్ వాళ్ళు సెట్ అవుతుందో, ఎలా బిజినెస్ చెయ్యాలో మొత్తం అన్ని వీడియోలు నేను టిప్స్ ఇచ్చేస్తాను, ఏ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. ఇంకో విషయం కూడా అడగాలి.
ఏంటంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేస్తే కలెక్షన్స్ అవి బాగున్నాయి కొనుక్కుంటున్నారు. కొంతమందికి పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు మా మామగారు ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఇన్స్టా యూజ్ చేయడం రాదు, అమ్మమ్మ ఏజ్ వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకు కూడా బిజినెస్ చేయాలని. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, ఇన్స్టా యూజ్ చేయడం ఈ రోజుల్లో కొందరికి రాదు, కొందరికి వచ్చు. ఓకే, మాలాంటి వాళ్ళకి అయితే వచ్చు. మాలాంటి పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు వాళ్ళకైతే రాదనమాట ఇన్స్టా యూజ్ చేయడం. ఓకే, ఇది వాళ్ళ కోసం అని కూడా నేను టిప్స్ ఇచ్చేస్తాను. ఏం చేయాలి, ఇంటి దగ్గర నుంచి ఒకవేళ మీరు కొంత అమౌంట్ పెట్టుకొని ఒక్క 50,000 అయినా 30,000 అయినా ఇన్వెస్ట్ చేసుకొని ఒక బిజినెస్ అనేది మీరు ఎక్స్పాండ్ ఎలా చేయాలో మొత్తం అని నేను చెప్పేస్తాను. ఈ రోజు అయితే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఏ ప్రోడక్ట్ పెట్టుకోవాలి, ఎలాగ అమ్మాలి, ఎంత మార్జిన్ పెట్టుకోవాలి మొత్తం అని చెప్పేద్దాం. అయితే ప్రత్యూష గారు పదండి అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రత్యూష గారు, మనం ప్రతి ఒక్క వీడియోలో ఒకే మాట అంటూ ఉంటాం. ఇది వచ్చేసి మన రిసెప్షన్ అండి. ఇక్కడికి వచ్చేసి మీరు చూడొచ్చు, మన యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన మరాఠీ వాళ్ళు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. చాలా మంది వస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మన దగ్గర తయారవుతాయండి. సారీస్ అనేవి మన దగ్గర తయారవుతాయి. చాలా చీపెస్ట్ రేట్ లో మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. బెస్ట్ క్వాలిటీ ఇస్తాం కాబట్టి అందరూ కస్టమర్స్ వచ్చి ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తారనమాట. ఓకే, అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడొచ్చు, ఇది వచ్చేసి మన డైలీ వేర్ కౌంటర్ అండి. ఇది ఏంటంటే మెయిన్ ఆల్ సీజన్ సారీస్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ప్రతి సీజన్ లోని 365 రోజులు ఎవరైనా సరే ఒక బిజినెస్, ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నారంటే ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా అబ్బాయిలు కూడా అమ్మొచ్చా? ఎవరైనా అమ్మొచ్చు. నేను అదే చెప్పాను, ఎవరైతే వీధులు తిరుగుతూ వాళ్ళు ఒక చిన్నగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, 20,000 30,000 ఉంది అనుకోండి, 30,000 మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇవన్నీ పట్టుకెళ్ళి ఈజీగా బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎంతకు అమ్మొచ్చు అన్నయ్య? ఎంతకంటే మన దగ్గరకు వచ్చేసి ప్రింటెడ్ సారీస్ వచ్చేసి 99 రూపాయలని స్టార్టింగ్ రేటు. ఎలాగా తెలిసిందే, 99 రూపాయలకి ఏంటంటే సారీతో పాటు బ్లౌజ్ పీస్ అనేది రాదండి. 125 రూపాయల నుంచి మన దగ్గర సారీతో పాటు బ్లౌజ్ పీస్ అనేది స్టార్ట్ అవుతుంది. 125 రూపాయలకి పట్టుకెళ్ళి ఏవి కాకపోయినా మీరు 300కి ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. ఇలాంటి ప్యాకింగ్ లో కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్. ఇందులో మెయిన్ ఏంటంటే మీరు ఇది చూడొచ్చండి. ఒక్కొక్కటి వచ్చేసి మన దగ్గర 6 పీసెస్ సెట్ ఉంటాయి. ఇందులో కేటలాగ్ ఇచ్చేసారు. 6 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఈ రేట్కి వచ్చేసి నేను చెప్పినా అమ్మా, రేట్ ఇది చెప్పండి. రేట్ వచ్చేస్తే ఇది మంది 199 రూపీస్ అమ్మా. 200 రూపాయలకి మీకు మేము కవర్ ప్యాకింగ్ ఇస్తున్నాం, మీకు శారీతో పాటు మీకు కేటలాగ్ ఇస్తున్నాం. ఇంకేం కావాలి చెప్పండి. 200 శారీ ఇది. మీరు ఈజీగా ఏమి కాకపోయినా 300కి అమ్మినా సరే 300-350కి ఈజీగా అదే చెప్తున్నాను కదా, మీరు 400 చెప్పుకొని 350కి ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే రోడ్డు మీద ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు, రోడ్డు మీద ఎవరైతే అమ్మాలనుకుంటారో వాళ్ళకి ఏం ఖర్చులు లేవు. ఇంట్లో నుంచి ఎవరు అమ్ముకున్నా వాళ్ళకి ఏం ఖర్చులు లేదు. లైట్ బిల్ కట్టాలా లేదా దుకాణానికి రెంట్ కట్టాలా, ఏమీ లేవు. మీరు 200 సారీ 300కి అమ్ముకోండి, 100 రూపాయలు ప్రాఫిట్ లోనే ఉంటారు కదా. అది నేను అన్నది. సారీకి వచ్చేస్తామా చాలా మెత్తడి ఫ్యాబ్రిక్ అనమాట. సూపర్ సారీ చూడొచ్చు. డైలీ వేర్ సారీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లేదు, ఇవే డైలీ వేర్ సారీ అమ్మా. కాకపోతే ఇందులో బ్లౌజ్ ఉంటుంది. ఇందులో బ్లౌజ్ ఉంటుంది. 200 సారీ కదా, ఇది బ్లౌజ్ ఉంటుంది. 99 రూపాయల సారీలో అదే బ్లౌజ్. ఇది చూడమ్మా ఎంత మెత్తడి ఫ్యాబ్రిక్ అంటే. ఎవరైనా సరే, ఏ ఆడవారైనా మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారంటే ఇది పట్టుకే పోతారనమాట. సూపర్ గా ఉంటది ఆర్టికల్. 199 రూపాయలకి ఎవరు ఇవ్వలేరు, నేను చెప్తున్నాను అన్న. తెలంగాణలో కూడా చాలా మార్కెట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అప్పుడు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు కొనుక్కోవాలంటే అమ్మా, ఈ 199 రూపాయలు మీ సారీ చూసారు కదండి. మా ఫ్యాబ్రిక్ లో, మా క్వాలిటీలోని వెయిట్ అంటే వెయిట్ ఇంకా చూడక్కర్లేదు. సారీ అనేది సూపర్ గా ఉంటాయి. సారీ ఫుల్ సైజ్ వస్తుంది. ఇదే సారీ మీరు తెలంగాణ ఆంధ్రాలో పట్టుకెళ్తే 250కి ఇస్తారమ్మా. గ్యారంటీ కానీ సవాల్ విసురుతున్నాను నేను మార్కెట్ కి. 199 రూపాయలకి ఈ క్వాలిటీలో మీకు ఎవ్వరు ఇవ్వలేరు. ఒకసారి వచ్చారంటే మీకు అర్థం అవుతుంది, బటన్ పట్టుకున్నారంటే మీకు అర్థం అవుతుంది. అదనమాట. ఓకే అండి. అండ్ ఇంకా ఏమేమి కలెక్షన్స్ యాడ్ చేస్తారు? చాలా కలెక్షన్స్ ఉన్నాయి. కెమెరామెన్ అన్న ముందుకు వచ్చాను. కలెక్షన్స్ వచ్చేస్తే మన దగ్గర చాలా ఉన్నాయి అమ్మా. మీకు సిరోస్కి వర్క్ లో కావాలి, ఇలాంటి బాంధనీ టైప్ లో కూడా మన దగ్గర సారీస్ ఉన్నాయి. చూడొచ్చు, బాంధనీ టైప్ లో సారీస్ ఉన్నాయి. లెహరియా ప్యాటర్న్ కావాలి మీకు, అవే మీకు చూపించాను కదా ఇప్పుడు 199 రూపాయల సారీ. అందులో కూడా వెరైటీస్ మీకు కావాలంటే వెరైటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. చాలా బాగున్నాయండి. చూడొచ్చు మీరు, ఫ్లోరల్ థీమ్ లో ఇలా లీఫ్ ప్యాటర్న్ లో చాలా రకాలుగా అయితే మన దగ్గర ఆర్టికల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ కి వస్తున్నాయి, అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కి వస్తున్నాయి. ఇక్కడ ఎవరు కమిషన్ అవి తీసుకోరు కదా, మధ్యలో ఎవరు బ్రోకర్స్, కమిషన్స్, దళాలు ఎవరు లేరు, ఏజెంట్లు కూడా. మీరు చెప్తున్నాను కదమ్మా, మీరు ఒక 30,000 మీరు ఒక 30,000 తీసుకెళ్లాలనుకున్నా మీకు ఇస్తాం మేము.
మీరు ఒక 3 లక్షలు తీసుకోవాలనుకున్నా వాళ్ళకి కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం అన్నమాట. అన్న ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అవి యూస్ చేయడం రాదు. అంటే పెద్దవాళ్ళకి ఊర్లో వాళ్ళు ఎక్కువ చదువుకోరు, వాళ్ళకి ఫోన్ వాడడం కూడా సరిగ్గా రాదనమాట. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎలాగ బిజినెస్ చేయాలి, సారీ బిజినెస్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అవి ఎలా చేయాలో తెలియట్లేదు. వాళ్ళకి మీరేమంటారు? ఓకే, వాళ్ళ కోసం ఒక టిప్ ఇస్తాను నేను. ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఒక్క 30,000 అయినా 50,000 అయినా వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఈజీగా ఇవన్నీ పట్టుకెళ్ళి 99 రూపాయల సారీస్ పట్టుకెళ్ళండి, 150 రూపాయల సారీ పట్టుకెళ్ళండి, 200 రూపాయల సారీ పట్టుకెళ్ళండి, 250 రూపాయల సారీ పట్టుకెళ్ళండి. ఇలా మీరు వెరైటీస్ తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడండి. మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, మీరు మాకు సపోర్ట్ లో ఉండండి, మీకు మేము క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తాం, మార్కెట్ కంటే చీప్ రేట్లో ఇస్తాం అనేసి బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. అదే కాదండి, మీరు మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఒక చుట్టాలు ఉంటారు, వాళ్ళకి కూడా చెప్పుకొని ఈ రోజులు ఏంటంటే బట్టలు అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అండి. బట్టలు అనేది, ఫుడ్ అనేది, ఇల్లు అనేది, ఈ 3 ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఒక మాట చెప్తున్నాను, ఈజీగా మీ చుట్టాలతో మాట్లాడుకొని ఇవన్నీ పెట్టుకొని వాట్సాప్ లో ఈ రోజు ఎవరికైతే తెలుసో వాళ్ళు స్టేటస్ పెట్టుకోండి. స్టేటస్ పెట్టడం పెద్ద ఇష్యూ కాదమ్మా, వాట్సాప్ ఈ రోజులో అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. నేనన్నది ఏంటంటే అమ్మమ్మ తాతగారు వాళ్ళకి రాదు. ఓకే, వాళ్ళకి ఒకవేళ రాలేదంటే ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకొని, చుట్టాలతో మాట్లాడుకొని బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసాం. మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చెప్పుకొని మీ బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే చుట్టుపక్కల వాళ్ళకి, తర్వాత చుట్టాలకి, మీ ఇంటి పక్క వాళ్ళతో మీరు హెల్ప్ తీసుకుని ఈజీగా చేయొచ్చు. ఎవరికైతే వాట్సాప్ తెలియదు, ఎవరికైతే ఫోన్ వాడడం రాదు వాళ్ళకి చేయొచ్చు. ఎవరికైతే ఫోన్ వాడడం వచ్చు, వాళ్ళకి అన్ని తెలుసు, సోషల్ మీడియా అనేది నాలెడ్జ్ ఉంది అంటే ఫేస్బుక్ యూజ్ చేయండి. ఫేస్బుక్ లో ఇవన్నీ స్టోరీ పెట్టుకోండి, ఫోటోలు తీసుకొని. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు రీల్స్ చేసుకొని పోస్ట్ అనేవి మీరు చేసుకొని, వాట్సాప్ లో కూడా స్టేటస్ పెట్టుకొని ఈజీగా సోషల్ మీడియా యూజ్ చేయండి. ఈజీగా మీరు సెట్ అవుతారు షాప్ అన్నమాట. ఎవరికైతే రాదు నేను ఆల్రెడీ టిప్ ఇచ్చేసాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మీరు చాలా మంది అంటున్నారు కదా, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను, పొద్దున్న వెళ్తే రాత్రి వరకు రాను, మా మమ్మీ ఒకళ్ళు ఉంటారండి ఇంట్లో, మా మమ్మీ చేత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మమ్మీకి బిజినెస్ చేయడం రాదు, ఆవిడ ఎక్కువ చదువుకోలేదు అన్నారు. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. మీరు మీ చుట్టాలకు చెప్పి ఇలా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇంకా కలెక్షన్ ఏమైనా ఉందా? కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయమ్మా, ఒక వీడియోలో మనం అన్ని చూపించలేం. చూడండి ఒకసారి కలెక్షన్ చూడండి. బ్యాక్ ప్యాకింగ్ లో కూడా మీకు ఆర్టికల్ ఉంది, ఇవి కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే కొద్ది ప్రీమియం రేంజ్ ఉంటాయి, 400, 500, 600 ఆ రేంజ్ లో కావాలన్నా ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీకు 99 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయల కలెక్షన్స్ కావాలన్నా అవి కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన వీధులు ఎవరైతే తిరుగుతారో వాళ్ళు ఎలాగ ఎక్స్పాండ్ చేసుకోవాలి, చిన్న బిజినెస్ నుంచి పెద్దగా ఎలా చేసుకోవాలి, వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు ఉండవు. ఓకే, మీరు ఒక 50,000 తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్ళండి, వెరైటీ చేసుకొని వీధుల్లో తిరిగి ఈజీగా మీరు అమ్ముకోండి. అదే డబ్బులు మీరు పోగ పెట్టుకొని ఒక పెద్ద అమౌంట్ చేసుకోండి, 1 లక్ష 2 లక్షలు తీసుకొని ఈజీగా ఒక చిన్నగా ఒక షాప్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు. ఇంటి దగ్గర నుంచి కాకపోతే మీరు షాప్ తీసుకొని చేస్తారని షాప్ నుంచి కూడా వాళ్ళు చేసుకోవచ్చు. దేంట్లో మార్జిన్ ఎక్కువ వస్తుందన్న? మార్జిన్ అనేది ప్రతి దాంట్లో ఉందమ్మా. మెయిన్ ఏంటంటే మార్జిన్ ఈ రోజుల్లో ఏంటంటే 150 రూపాయల సాడి 250కి అమ్ముకుంటే ఇన్నఫ్. అంటే నేను అనేది ఏంటంటే ఇంట్లో ఉండి సారీ బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా, లేకపోతే షాప్ పెట్టి బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా? మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి చేశారంటే మార్కెటింగ్ అనేది మీరు కొద్దిగా తక్కువ అవుతుంది, మీకు మౌత్ మార్కెటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. షాప్ లో నుంచి చేశారంటే మార్కెట్ లో ఒక షాప్ తీసుకున్నారు అనేసి ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎక్కడికైనా కూరగాయలకి ఎవరికైనా కొనుక్కోవడానికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే మార్కెట్ లో ఒక షాప్ ఉందంటే షాప్ చూస్తారా, షాప్ ఉంది అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఉంటాయి అనేసి. అందుకే షాప్ అనేది కొద్దిగా బెస్ట్ అనమాట. నేను ఒక మాట చెప్తే షాప్ అనేది బెస్ట్. ఈ రోజులో ఏంటంటే షాప్ చేయకపోయినా పర్లేదమ్మా, ఇంటి దగ్గర నుంచి మీరు చిన్నగా ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నా అది కూడా అవుతుంది అనమాట, పాసిబుల్. ఇంకో మాట ఏంటంటే లాస్ట్ మనం ఎండింగ్ చేసే ముందు ఒక మాట చెప్తాను. మన వ్యూయర్స్ లో మన ఎవరైతే పల్లెటూరులో ఉంటారో అమ్మమ్మలు, నానమ్మలు, ఎవరి తాతయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసులో క్వశ్చన్ ఉంటది, ఓకే నేను ఒక 50,000 పెడతాను కానీ నాకు చీరలు ఎన్నో వస్తాయి. ఇప్పుడు 99 రూపాయలు చీర అన్న, నువ్వు జూమ్ చేయన్నా, నేను క్యాల్సీలో మీరు క్యాల్కులేటర్ తీసి మొత్తం అన్ని వీళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరెంత ఇన్వెస్ట్మెంట్ ఒక 50,000 పెట్టారు, 50,000 పెట్టారు డివైడెడ్ బై 99, 50,000 పెట్టారంటే మీకు 505 చీరలు వస్తాయి. 99 రూపాయల సారీ పట్టుకెళ్ళారు, 99 రూపాయల సారీ పట్టుకెళ్ళారంటే 500 చీరలు వస్తాయి. అదే మీరు 200 రూపాయల సారీ పట్టుకెళ్లారంటే 250 సారీస్ వస్తాయి. 250 రూపాయల సారీస్ లోని మీకు వెరైటీస్ ఎన్ని వచ్చేస్తాయి? 250 సారీస్, అందులో మీకు వెరైటీస్, దాంతో పాటు కలర్ కాంబినేషన్, దాంతో పాటు మీకు బ్యాక్ ప్యాకింగ్, చైన్ బ్యాక్ ప్యాకింగ్, మొత్తం ఇంకా బండల్ టు బండల్ ఏదైనా సరే. ఇంకో మాట చెప్తాను, మీకు మా దగ్గరికి తీసుకోవాలంటే సెట్ టు సెట్ తీసుకోవాలి, సింగిల్ పీస్ అనేది ఇవ్వండి ప్లీజ్. కాల్ అయితే చేయకండి ప్లీజ్.
ఏదైనా సరే సెట్ బిజినెస్ ఉంది లేదా బిజినెస్ చేయాలనుకున్నారంటే మాతో కలిసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ ఉంది, మీరు ఇప్పుడే కాల్ చేయొచ్చండి. మీరు వీడియో కాల్ చేసి కలెక్షన్ అంతా చూసి ప్రైస్ ఎంత, ఫ్యాబ్రిక్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక వీడియోలో అన్ని కలెక్షన్ మనం చూపించలేం. మీరు స్క్రీన్ లో నెంబర్ ఉంది, మీరు ఈజీగానే కాంటాక్ట్ అయిపోండి. వెనకాల చూడొచ్చు కస్టమర్స్ అనేది ఇలానే చెప్పట్లేదు మా దగ్గరకు వస్తున్నా, మీరు నిజంగా లైవ్ లో చూడొచ్చు. మొత్తం అందరూ కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి. మా రేట్స్ లో నిజం చెప్తున్నాను, మీకు ఎక్కడ దొరకవు. ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీకే అర్థం అవుతుంది. ఒక ఆర్డర్ అనేది పెట్టుకోండి, మీకే అర్థం అవుతుంది. ఒక్క 30,000 నుంచి 50,000 పెద్ద అమౌంట్ కాదు. ఎవరైనా వాళ్ళు బిజినెస్ అనేది చేయాలనుకుంటే ఈజీగా వాళ్ళు చేయొచ్చు అనమాట. అండ్ సూరత్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒకే 1 కిలోమీటర్ల దూరంలో మన అజ్మీరా ఫ్యాషన్ అయితే ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫోన్ చేశారంటే ఇక్కడ నుంచి మా బండి అయితే వస్తుంది, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. సేఫ్ గా రండి, హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా మేము మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఈ ఫెసిలిటీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, వదులుకోకండి. ఎందుకంటే 30,000 నుంచి మీరు ఇంట్లో నుండి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా చీరల వ్యాపారం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత ప్రీమియం క్వాలిటీ మీకు ఇంత తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే మన వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. మీ స్క్రీన్ మీద నంబర్ కి ఎవరికైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళు మీకు వీడియో కాల్ చేసి అన్ని సారీస్ చూపించి మీకు ఏవైతే నచ్చుతాయో అవి మీకు ఇంటికి పార్సల్ పెడతారు. ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఓకే, అయితే ఇంకెందుకైతే ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, చాలా మంది కస్టమర్స్ వచ్చేసారు, వీడియోని ఎండ్ చేద్దాం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఇంకెందుకైతే ఆలస్యం, కొత్త కంటెంట్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మా ఇద్దరం ఇంకెందుకైతే బాయ్.